మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య విభేదాలు మరోసారి బగ్గుమన్నాయి. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద నూతనంగా ఎన్నికైన సర్పంచుల సన్మాన కార్యక్రమంలో స్టేజిపైకి వెళ్లేందుకు తాండూరు మండల కాంగ్రెస్ నాయకులు ఒకరినొకరు తోసుకున్నారు. ఎమ్మెల్యే వినోద్ ముందే కాంగ్రెస్ నాయకులు వాగ్వాదానికి దిగారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉమేష్ అందిస్తారు. ఉమేష్, బెల్లంపల్లిలో కాంగ్రెస్ నాయకుల బాహాబాకీకి సంబంధించి పూర్తి అప్డేట్ ఏంటి? అంటే ఎమ్మెల్యే ముందే వాళ్ళు ఘర్షణకు దిగారు, దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి నియోజకవర్గంలో మరోసారి తాజాగా సాక్షాత్తు ఎమ్మెల్యే బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే వినోద్ ముందే తీవ్ర గొడవ పెట్టుకున్నారు కాంగ్రెస్ సంబంధించిన నాయకులు. బెల్లంపల్లి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఈరోజు కొత్తగా గెలిచినటువంటి నూతనంగా ఎన్నికైనటువంటి బెల్లంపల్లి నియోజకవర్గంలోని కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి సర్పంచులు అలాగే వార్డు సభ్యులకు సన్మాన కార్యక్రమాన్ని బెల్లంపల్లి క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి కూడా బెల్లంపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా కూడా గెలిచిన సర్పంచులు అలాగే వార్డు సభ్యులు కూడా వచ్చారు. అయితే తాండూరు మండలానికి సంబంధించి గెలిచిన కాంగ్రెస్ సర్పంచ్ వార్డు సభ్యులు స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానించడంతో అక్కడ ఏదైతే తాండూరు మండలం మాదారం త్రీ ఇంక్లైన్ లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి అక్కడ ఓడిపోయాడు. అయితే గెలిచిన స్వతంత్ర అభ్యర్థిని కాంగ్రెస్ కండువా కప్పడానికి అక్కడ వర్గం నాయకులు సర్పంచ్ గా గెలిచినటువంటి రవిని స్టేజ్ మీద తీసుకొస్తుండగా కాంగ్రెస్ బలపరిచిన అక్కడ ఓడిపోయినటువంటి అభ్యర్థి శ్రీనివాస్ తన అనుచరులతో వచ్చి వాళ్ళని అడ్డుకున్నారు. దీంతో అటు కాంగ్రెస్ ఏదైతే స్వతంత్ర అభ్యర్థిని తీసుకొచ్చి ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొద్దాం అనుకున్న నాయకులకు అలాగే ఇటు ఓడిపోయిన నాయకులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఎమ్మెల్యే ముందే వీళ్ళంతా కూడా తోపులాడుకున్నారు. మొత్తంగా అక్కడ మిగతా నాయకులందరూ కూడా చర్చ చేసుకొని వారిని అందరినీ కూడా పక్కకు తీసుకెళ్లారు. దీంతో అటు ఎమ్మెల్యే గొడవ జరుగుతున్నప్పటికీ కూడా ఎమ్మెల్యే వాళ్ళందరినీ కూడా చూస్తున్నాడు. అంతే తప్ప వాళ్ళని సంధానించే ప్రయత్నం కూడా ఎవరు చేయలేదు. దీంతో వేరే నాయకులు కల్పించుకొని వాళ్ళందరినీ కూడా పక్కకు తీసుకువెళ్లి అక్కడ గొడవ సభ్యమైంది. మొత్తంగా బెల్లంపల్లి నియోజకవర్గంలో కూడా ఇప్పటికే చాలా సార్లు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య కూడా వర్గ విభేదాలు ఎన్నో సార్లు కూడా రచ్చకెక్కాయి. గత నెలలో కూడా ఇద్దరు కాంగ్రెస్ నాయకురాలు అలాగే నాయకుడు డబుల్ బెడ్రూమ్లకు సంబంధించి 3 లక్షల రూపాయలకు డబుల్ బెడ్రూమ్లు అమ్ముతామంటూ ఏకంగా ఫోన్లోనే వాళ్ళు మాట్లాడిన ఆడియో కూడా అన్ని గ్రూపుల్లో కూడా వైరల్ అయింది. దానికి సంబంధించి కూడా కాంగ్రెస్ నాయకుడు కూడా ప్రెస్ మీట్ పెట్టడం కూడా జరిగింది. దీనికి సంబంధించి కూడా గతంలోనే ఏదైతే కాంగ్రెస్ నాయకులు అలాగే పిఏలు కూడా పెద్ద ఎత్తున కూడా ఎమ్మెల్యే వినోద్ కు కాంగ్రెస్ నాయకులపై అజమాయిషీ లేకపోవడం పట్ల కూడా అటు నాయకులు విచ్చలవిడిగా కూడా మండలాలలో గ్రామాల్లో అవినీతికి పాల్పడుతున్నారంటూ ఇప్పటికే పలు ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వర్గం నాయకులు కూడా ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి ఇట్లా అయితే కాంగ్రెస్ పార్టీని వసూళ్ల పేరిట ప్రజల నుంచి బలవంతంగా వసూలు చేసి కాంగ్రెస్ పార్టీని నియోజకవర్గంలో భ్రష్టు పట్టిస్తున్నారని చెప్పేసి కూడా వాళ్ళంతా గతంలోనే ఆరోపణ చేయడం జరిగింది. తాజాగా ఏదైతే బెల్లంపల్లి క్యాంప్ కార్యాలయం వద్ద ఏకంగా ఎమ్మెల్యే ముందే తాండూరు మండలానికి చెందిన నాయకులు బాహాబాయికి దిగడంతో కూడా అటు స్థానికులు చాలా చర్చనీయాంశంగా మారిందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ ఉమేష్.